హాయ్ పిల్లలు, ఈరోజు ఒక రసాయనిక చర్య గురించి తెలుసుకుందాం. ఇది కాపర్ సల్ఫేట్ లవణం. ఇది సిల్వర్ రంగులో ఉన్న ఇనుప మేకు. ఈ ఇనుప మేకుని పరీక్ష నాళికలో పెట్టి ఈ పరీక్ష నాళికలోనే కాపర్ సల్ఫేట్ని వేసి కాపర్ సల్ఫేట్ వేసుకున్న తర్వాత ఈ పరీక్ష నాళికలో సరిపోయినంత ఈ కాపర్ సల్ఫేట్ వేసుకున్న తర్వాత ఈ కాపర్ సల్ఫేట్లో సరిపోయినంత నీరు వేసుకొని బాగా కదపాలి. కదిపిన తర్వాత కాపర్ సల్ఫేట్ ఈ నీటితో కలిపిన మిశ్రమాన్ని 1 గంట ఉంచిన తర్వాత ఏం మార్పు జరుగుతుందో చూడండి. కాపర్ సల్ఫేట్ నీటితో కలిపిన ద్రావణం నీలి రంగులో ఉంటుంది. ఈ పరీక్ష నాళిక నుండి ఆ ద్రావణాన్ని వేరు చేసిన తర్వాత మనం లోపల పెట్టిన మేకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అది ఏ రంగులో మారిందో చూడండి. ఇది రాగి వర్ణంలోనికి మారింది. అంటే ఈ ఇనుప మేకు ఆ కాపర్ సల్ఫేట్లోని కాపర్తో చర్య జరిపి ఈ విధంగా రాగి వర్ణంలోనికి వచ్చిందని పిల్లలు గమనిస్తున్నారు. ఇది ఒక స్థానభ్రంశ చర్యగా పై తరగతుల్లో చెప్పుకుంటారు. ఇనుప మేకుపై రాగి లేపనం జరిగింది. అంటే రాగి లోహంతో చర్య జరిపి ఈ విధంగా రాగి రేకులా కనిపించింది. రసాయనిక చర్యపై ఈ ప్రయోగం మీకు నచ్చుంటే లైక్ కొట్టండి.